అన్నయ్య ఒక సర్వత్. రాఘవా రాఘవా. ఓ మీరు షేక్ చేయలేదేంటి? ఇక్కడ షేక్ చెయ్యం, కలపడం మాత్రమే. ఎలా ఉంది? బాగా కలిసిందా? ఉదయాన్నే ఈ ముసలి ఫ్రెండ్ వచ్చేసాడేంటి? ఏయ్ ఎక్కడా నీ ఫ్రెండ్? ఎక్కడా తాత? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడే ఉన్నాడు. పెద్ద ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడా? ఆ పెద్దాయన మీ నాన్న. కరెక్ట్, వచ్చేసాడు. మంచి గేమ్. వేళాకోళం తప్ప నీకు ఇంకేమీ తెలియదు కదా. నా పెన్షను, ఈ కొట్టు లేకపోతే నీ పని అంతే. ఇది డబుల్ కరెక్ట్. ఓ ఇప్పుడు ఒక సోడా షర్బత్ తాగితే ఎలా ఉంటుంది తెలుసా? నీకు కావాలా? తాగుదాం. అయితే నాతో రా. మంచి షర్బత్ లోపల దాచుంటాడు. కొట్టానంటే. ఏయ్, 2 గ్లాసులు పట్టరారా. అలాగే. ఇక్కడే స్టాప్ చేయండి. ఇక్కడ మోహన్ ఇల్లు ఎక్కడుంది? ఎవరు? ఊసి మోహన? లేదు, మేస్త్రి మోహన్. ఏంటి? ఓ రెండు ఒకటే కదా. ఆ అమ్మాయి ఇంటి తరపు వాళ్ళు ఎవరైనా? అమ్మాయి మావయ్య, ఎక్స్ మిలిటరీ, పెద్ద ఫ్యామిలీ. ఇతనే. నమస్కారం. తిన్నగా వెళ్ళిపోండి. ఊసి మోహన్ ఇల్లు ఎక్కడంటే చెప్పు. అవును, ఓసి అంటే ఏంటి? ఓ వాడు చిన్నప్పుడు ఒక పని చేశాడులేండి, అందువల్లే తమాషా. ఒకసారి చెరువు దగ్గర కెమెరా పెట్టారు. దాంతో అతని బండారం బయటపడింది. అతనికి ఓసి మోహన్ అని పేరు పెట్టేశారు. కానీ ఇప్పుడు ఏ సమస్య లేదు. ఏ సమస్య లేదా? నిన్న రాత్రే కదా సుమా ఇంట్లో అందరూ కలిసి పట్టుకున్నారు. అది ఎవరో మార్చి చెప్పుకుంటారులే. ఆడే ఎప్పుడైనా ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది అంతే. పోయినసారి పట్టుకున్నప్పుడు కూడా వాడు అదే కదా చెప్పాడు. వాడు చాలా మంచివాడు, ఎప్పుడు అబద్ధాలు చెప్పడు. అయినప్పటికీ అక్కడికి ఎందుకు వెళ్ళి ఉంటాడు? అది అందరికీ తెలుసులే. మీరు ఇంకా వెళ్ళదా? వెళ్ళండి, తిన్నగా వెళ్ళండి, తిన్నగా. వెళ్దామా? ఎక్కడికి? ఇక్కడ తిన్నగా వెళ్ళేసి రైట్ ఉండండి, నేను చెప్పొద్దు, ఆపే. వచ్చేవాడు కానీ చూడు, ఆ మనిషి మంచోడే, నేను చెప్పేది వినండి. బాగా నవ్వుకుంటున్నారు. బండిలో వచ్చింది ఎవరు? అదిగో ఆ మోహన్ వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళే. ఏదో పెళ్లి విషయం అంట. అదేంటి, ఆడి పెళ్లి కూడా ఆపేశారా? మేము ఏ పెళ్లి ఆపలేదు. అదే ఆటోమేటిక్ ఆగిపోద్దులే. ఇది రివెంజ్, చాలా ఏళ్ల క్రితం ఉన్న రివెంజ్. ఒకప్పుడు ఈ ఊళ్ళో వాళ్ళందరూ ఒకటిగా కలిసి వీళ్ళిద్దరు పెళ్లిళ్ళని చాలా సార్లు అడ్డగించారులే. వీళ్ళిప్పుడు చేస్తున్నట్టుగానే దేవుడు దయ వల్ల మీ తాత మీ నాన్నమ్మని పెళ్లి చేసుకున్నాడు. ఇదిగో ఈ పీస్ ఉంది చూసావా, ఫ్రెష్ గా వర్జిన్ గా ఉంది. అందుకే వీళ్ళు పగ తీర్చుకుంటున్నారు. సరేరా, వీళ్ళతో కలవకూడదు. రా రా. ఫ్రెష్ పీసేలే. రే జోసఫ్, నేను ఇక్కడ ఆఫీస్ దగ్గరే ఉన్నా. అయ్యో అలాగేరా. సరే నాన్న, పైన సార్ మాత్రం ఉన్నారంట. అయితే వెళ్దాం. వెళ్ళేదంతా ఏం లేదు, పైన సార్ ఉన్నాడంట, వెళ్ళి కలవమన్నాడు. పదండి పైకి వెళ్దాం. పాస్పోర్ట్ ఒకటి. కూర్చోండి. హరికృష్ణనే కదా మీరు? అవును సార్. మీరు? నాన్నగారు సార్. రెండో నాన్నగారు రాలేదా? సెకండ్ ఫాదరా? తప్పుగా మాట్లాడకూడదు. కూర్చోండి కూర్చోండి. నాన్న కూర్చో. ఏంటి సార్ మీరు ఇలా అడిగారు? ఈ విజయరాఘవ ఎవరు? నేనే. అదే సార్ నాన్నగారు. అయితే బాబు? అది నేనే. ముద్దు పేరు నాకది, మా నాన్న పిలిచేది. ముద్దు పేరుని ఎవరైనా సర్టిఫికెట్లు వేస్తారా? చూడండి, పేరు చూడు, బాబు విజయరాఘవ. నన్ను చూస్తావేంటి? మీ తాతయ్య ఇదంతా చేసింది. నువ్వు పుట్టినప్పుడు నేను ఇక్కడ లేను కదా. మీ మిగతా సర్టిఫికెట్లో మొత్తం అంతా విజయరాఘవనే ఉంది. ఇది సరిగ్గా రాదు. అది కాదు సార్, పాస్పోర్ట్ దొరకదా? ఇలా చూడు తమ్ముడు, నీకు రెండు నాన్నగారు కాదు, ఒక్క నాన్నగారు ఉండరని నాకు పేపర్ కావాలి. అందువల్ల టైం పడుతుంది. అయితే మా నాన్న ఒక మంచి విషయమే చేశాడు. వీడి గల్ఫ్ ప్రయాణం. దాన్ని సరి చేసేప్పుడు రండి. సార్ థ్యాంక్స్. రా బాబు.
ఇది ఇప్పుడప్పుడే సరిపోయే విషయం కాదు. మంచి సొంత ఫ్యామిలీ అనుకుంటా. ఎవరిని కెలకుండా ఉంటే అసలు నాకు నిద్రే పట్టదు. అవునవును, అది ఒక బాధే. ఏ బండి స్టాప్ చేయి. ఓ హలో, ఇక్కడ సోఫీ ఇల్లు ఎక్కడుంది? ఏమిటట? ఆ ఇంట్లో ఉన్న మెంటల్ సోఫీయే. నువ్వు నేరుగా వెళ్ళి రైట్ తిరిగావంటే మెంటల్ సోఫీ ఇల్లు ఎక్కడ వాళ్ళు చెప్పేస్తారు. అయ్యా మీరు వేరే మనిషి చెప్తున్నారు. అదే నెల్లూరు జోసెఫ్ అమ్మాయి ఉంది కదా, సోఫియా. 2 వేసాలంటే ఇలా చూడండి, మీరు స్ట్రైట్ గా వెళ్ళండి. పోయిన వారం వాళ్ళ ఇంటి తలుపు తట్టాడు, వాడు తలుపు తీయలేదు. అదే వాడి కడుపుమంట. నేను అక్కడే వెళ్ళానా? వీళ్ళు వచ్చింది వేరే విషయానికి కదా. వాళ్ళు పొద్దున్నే స్టార్ట్ చేశారు ఆ పనులన్నీ. అది వాళ్ళే కదా నిర్ణయించుకోవాలి, పగలు కావాలా రాత్రి కావాలని. ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టాలు ఉంటాయి. నువ్వు నోరు మూసుకో, మీరు వెళ్ళిరండి. ఈ కమిషనర్ కదా, అక్కడికి వెళ్ళి ఇస్తాను. తిప్పు. సార్ వాళ్ళు చెప్పేది ఏం నమ్మండి. చెప్పొద్దు, ఏం చెప్పొద్దయ్యా. వెళ్ళిపోయారు. తాతయ్య, మీ ఇద్దరికి ఇదేనా పని? ఊరికే కూర్చుని బోరు కొడుతుంది, అందుకే అలా చేస్తున్నా. కూర్చోండి, వస్తాను. ఒక ఎంటర్టైన్మెంటే లేదు. ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. ఒక నిమిషం. ఏంట్రా? నా నాన్నగారు ఎవరు? నువ్వే కదా రాజే. ఇదిగో ఇక్కడ ఉన్నాడుగా. ఈయనే. ఇక్కడ కూర్చున్న ఈయన పేరు ఏంటని అడుగుతున్నా. పోరా, బాబు సురేష్. బాబు సురేష్. అప్పుడు విజయరాఘవన్ ఎవరు? అది స్కూల్లో ఇచ్చిన పేరురా. పేరు పెట్టేటప్పుడు మంచి పేరు పెట్టాలి కదా. ముద్దు పేరు ఎవరైనా సర్టిఫికెట్లో రాస్తారా తాతయ్య?